రాత్రి కాలపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, పగలంతయు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. దేవ, తిరిగి ఈ రాత్రికాల సమయమున నిబిడలమైనటువంటి మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి తీసుకొని వచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాయన, మరి ప్రత్యేకముగా నాయన, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో వారిని ముట్టండి, స్వస్థపరచండి. కీర్తనలో 41:3 నువ్వు సెలవిచ్చిన విధముగా రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు అని సెలవిచ్చిన నీ మాట, వాగ్దానం నిబిడల పట్ల నెరవేర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకనగా దేవా, నువ్వు వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి. దేవా, నిబిడలను మీరు దర్శించండి. దేవా, వారి బలహీనతలో బలమును చేకూర్చుమని ప్రార్థిస్తున్నాను. దేవా, అదే రీతిగా చంటి బిడ్డలను మీరు దర్శించండి. దేవా, ఎవరైతే సమాధానము లేక, నెమ్మది లేక నాయన ఉంటూ ఉన్నారో వారిని దర్శించండి. వారి కుటుంబాలలో నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని మీరు సెలవిచ్చిన నీ మాట, వాగ్దానము నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, అదే రీతిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన, నీ రాకడ బహు సమీపంగా ఉంటుండగా దేవా, యవనస్తుల మీద, వృద్ధుల మీద, చంటి బిడ్డల మీద మీ ఆత్మను కుమ్మరించండి. నీ శక్తితో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థికంగా కృంగిపోతూ ఉన్న నా ప్రియ సహోదరుని, నా ప్రియ చెల్లిని, ప్రియ తమ్ముని మీరు దర్శించండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని మీరు సెలవిచ్చిన దేవుడు. అది నరుని కష్టము చేత ఎంత మాత్రము ఎక్కువ కానేరదన్నావు. అవును తండ్రి, నీ ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నింపి మహిమ పొందుము. పునరుత్థానపు శక్తిని బిడ్డలకు దయచేసి మహిమ పొందుదురని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ సన్నిధిలో దేవా, వారు నిత్యము నివసించినట్లు నీ రెక్కల చాటున వారిని భద్రపరచండి. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, అదే రీతిగా దేవా, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి. దేవా, ఎవరైతే నేను కృంగిపోతూ ఉన్నారో, వివిధ రకాల ఇబ్బందులలో కృంగిపోతూ ఉన్న నా ప్రియ సహోదరులను మీరు దర్శించండి. నాయన, కృంగిన వారిని లేవనెత్తు దేవుడవు నీవు అన్న సత్యం వారు గ్రహించగలుగునట్లు నాయన మీరు కృప చూపుదురని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ సన్నిధిలో వారిని బలపరచండి, ధైర్యపరచండి. యథార్థమైనటువంటి నాయన ప్రవర్తన కలిగి నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో నిత్యము నివసించున్నట్లు కృప చూపమని, శిలవ రక్తములో బిడలను కడిగి శుద్ధి చేసి నీ రాజ్య వారసులుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.